పానీపూరి తిందాం అనుకున్నప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ గంగా. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్ లో ఏమన్నా తింటే చాలా బాగుంటది. అప్పుడు గుర్తొచ్చింది మామ మన సాధుపేట సర్కిల్ లో ఉన్న శేఖర్ అన్న షాపు. ఈ చల్లని క్లైమేట్ కి ఈ షాప్ లో ఉన్న పానీపూరి, మసాలా పూరి, కట్లెట్ తింటే కతక్కమని ఉంటది అబ్బియా. మామ ఈ షాప్ కి నువ్వు తినేదానికి వస్తున్నావు అంటేనే ఫిక్స్ అయిపో. ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాలా. ఇక్కడ టేస్ట్ ఎంత బాగుంటుందో, క్రౌడ్ గాడు అంతే గట్టిగా ఉంటారు. ఇంకా సరే అనుకోని నేనైతే ఒక గోపీ కట్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అలా ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగా నోరైతే కాలిపోయింది మామ. ఇవన్నీ పక్కన పెడితే ఏ మాటకి ఆ మాట సరిగ్గా ఉంది మామ టేస్ట్ అయితే. సరే ఓకే, ఒక ప్లేట్ తో ఆగుతావా? పానీపూరి గాడు ఆర్డర్ ఇచ్చాం మామ. గుర్తు పెట్టుకో, మళ్ళా చెప్తున్నా, ఇక్కడ పానీపూరి తింటే మళ్ళా వస్తావు మామ. నిజం చెప్తున్నా మామ, నాకు ఈ జంక్ ఐటమ్ అంతా అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి షాప్కి వస్తే ఆగలేను. అదేందో ఈ పానీపూరి నా మీద తలిగిందో ఏందో మామ, 4 సార్లు పానీలో పడిపోయిందా మామ. ఇక్కడైతే పానీపూరి, మసాలా పూరి, గోబీ, చికెన్, ఆలు, ఎగ్గు, కట్లెట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయి మామ. ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి గూడూరులో ఉన్న సాధుపేట సర్కిల్ అయితే అవైలబుల్ లో ఉంటది. సరే అయితే ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?